బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు బంజారాహిల్కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి సీఎంకు దుబాయ్ నుంచి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తాను అక్రమంగా డిపాజిట్లు సేకరించానని పేర్కొంటూ తనపై కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని, తన ఇళ్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బంధువు పేరు మీద రాయించుకున్నారని తెలిపారు. ఎర్రబెల్లి ఆదేశాల మేరకు పోలీసులు 2 రోజులు అక్రమంగా నిర్బంధించి 50 లక్షల డిమాండ్ చేశారని, తన స్నేహితుడు 50 లక్షలు ఇస్తేనే వదిలిపెట్టారని అన్నారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు ఎంటర్ అయి బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు శరణ్ చౌదరికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను తెప్పించుకొని కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.